నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట గాని, బాడీ లాంగ్వేజ్ గాని ప్రతిదీ వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు నిజానికి తెలంగాణలో కౌశిక్ రెడ్డి ఒక హాట్ టాపిక్ అయినరు రీసెంట్ అసెంబ్లీలో జరిగిన ఇష్యూతో. సో అందులో మరి కౌశిక్ రెడ్డి అంటున్నట్లుగా కాంగ్రెస్ తనను టార్గెట్ చేస్తుందా, కౌశిక్ రెడ్డినే తప్ప? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ విశ్లేషకులు భుజంగరావు సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, కడియంని ఏకంగా అసెంబ్లీ సాక్షిగా వేలు పెట్టి మరి బెదిరించటం, ఈ బాడీ లాంగ్వేజ్, కౌశిక్ రెడ్డి మాట తీరు ఎప్పుడు చూసినా కాంట్రవర్సీనే. నిజానికి కౌశిక్ రెడ్డి సైడ్ తప్పు ఉందా లేదా సార్? ఆ మాట తీరులో కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ లో కానీ, ఏకంగా అసెంబ్లీలోనే వేలెత్తి మరి చంపుతా అన్నట్టుగా బెదిరించడం కానీ, ఇది నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎటు మాట్లాడినా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి భాష అంటే, మాకెవరు నేర్పిందండి? కేసీఆర్ గారు కదా ఇలాంటి మాటలు భాష నేర్పింది అన్నారు. ఆ ఏలు పెట్టి చూపించే సంస్కృతి, పండబెట్టి తొక్కుతానేటువంటి సంస్కృతి ఎవరు నేర్పించారు కౌశిక్ రెడ్డికి? రేవంత్ రెడ్డి గారు కదా. చట్టసభను చట్టుబండలు చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇక్కడ పీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు చట్టసభలో? మొన్న మందుల సామ్యుల్ తుంగతుర్తి ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు? కత్తుల కోలాటం చేస్తామన్నాడు కదా, తలలు నరుకుతామన్నాడు కదా, కోటకు వేలాడదీస్తామన్నాడు కదా. వేలు చెయ్యి పెట్టి చూపెట్టడమే కాదు, కత్తి ఉంటే పోయి నరికేవాడేమో. కనబడలేదా? రేవంత్ రెడ్డి గారికి స్వపక్షమైన విపక్షమైన ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది హౌస్లో. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఆ పరిధిని దాటి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మందలించవలసిందే. మరి చోద్యం చూస్తూ స్పీకర్ గారు ఉన్నారా? మరి స్పీకర్ గారు ఇప్పుడు చోద్యం చూస్తూ స్పీకర్ గారు ఉన్నారా? మీరు చట్టసభ నడపడం కొరకే కదా. తెలంగాణలో శాసనసభ చట్టసభగా నడుస్తుందా? చట్టసభగా నడుస్తుందా? మనం చూస్తున్నావా? కనబడుతుందా? అట్లా లేదే. ఎక్కడ కనబడుతుంది? కనబడడం లేదు. మరి ఇప్పుడు స్పీకర్ ఎథిక్స్ కమిటీకి దీన్ని ఫార్వర్డ్ చేశారు. అరే ఎథిక్స్ కమిటీయే లేదండి. ఎంత విచిత్రం అంటే, చదువురాని సన్నాసుడు పిహెచ్డి చేసినట్టు ఉంది. నేను పెద్ద మాట అంటున్నా. చదివే రాదురా నాయన అంటే పిహెచ్డి పట్టా తీసుకొని నేను కంప్లీట్ చేసి వచ్చిన అన్నట్టు ఉంది. ఈ రాష్ట్రంలో ఎథిక్స్ కమిటీ లేనే లేదు. ఎథిక్స్ కమిటీ ఎప్పుడు వచ్చింది అంటే, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1995లో ఎన్టీ రామారావుకు ఆనాటి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి మామను గద్దె మీదకి వెళ్ళి దింపి లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి అధికారాన్ని కైవశం చేసుకున్నప్పుడు చట్టసభ చట్టుబండలై విద్వేషాలు రగిలి అనేక రకాలైన ప్రసంగాలు చేస్తూ ఉంటే విపరీతమైన దారుణ పరిస్థితి తలెత్తితే అప్పుడు ఎథిక్స్ కమిటీ అవసరము తప్పు చేసిన చంద్రబాబు నాయుడికి అవసరమయ్యింది. అప్పటికప్పుడు ఎథిక్స్ కమిటీ ఫామ్ చేసి ఎథిక్స్ కమిటీ అప్పుడు పనిచేసిన మాట వాస్తవం, అమల్లో ఉన్న మాట వాస్తవం. అప్పుడు కనబడ్డ ఎథిక్స్ కమిటీ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ 2014 జూన్ 2 నుంచి అమలైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభలో మొన్నటి వరకు ఎథిక్స్ కమిటీ లేనే లేదు. ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిన తర్వాత తెలిసింది ముఖ్యమంత్రికి ఎథిక్స్ కమిటీ లేదని తెలిసి నాలుక గరుచుకొని అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఎథిక్స్ కమిటీని ఒక దాన్ని ఫామ్ చేసి ఏముంది ఇప్పటికిప్పుడు వేసుకుందాం, ఏముంది పెద్ద ముచ్చటనాదా అని చెప్పి ఎథిక్స్ కమిటీ దానికి పంపించారు. ఎథిక్స్ అంటే విలువలు, మోరల్స్. ఎవరికి ఉన్నాయండి ఎథిక్స్? చాలా పెద్ద మాట కదా ఇది. దాని నిర్వచనం చెప్పాల్సి వస్తే దానికి అందరు కూడా ఆమె దూరంలో ఉంటారు. అందరు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిన ఎథిక్స్ కి. ఎథిక్సే కాదు, ఏ టాపిక్ తీసినా మీరు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి 100%. సార్, ఇప్పుడు మినీ మేడారంలో ఎస్పీ ఆలం తోటి ఇదే కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. అదే కేసులో 4 నెలల తర్వాత ఇప్పుడు సిఐడి ఎంటర్ అయింది. సో ఏప్రిల్ 4న ఇప్పుడు విచారణ కూడా ఉంది. ఈ కౌశిక్ రెడ్డి ఎస్పీ ఆలం విషయంలో కూడా చాలా తీవ్రమైన ఘర్షణ నేపథ్యంలో కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని మాట తీరు కానీ ఇప్పటికీ కూడా కాంట్రవర్సీగానే ఉంది. మరి ఇట్లా ప్రవర్తించే తీరు గురించి మాట్లాడకుండా ఏమన్నా కూడా రేవంత్ రెడ్డి దగ్గర స్టార్ట్ చేస్తే ఎట్లా సార్? అంటే 100% అండి. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పోయినప్పుడు దవడ మీద కొడితే పనులు రాలుతాయి అన్నాడు. ఎవరిని? పోలీస్ ఆఫీసర్స్ని. దగ్గర రావద్దు, ఎవరు టచ్ చేయదు, ఆవిడ దూరంలో ఉండలేదు, ఐఆమ్ రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడు బాంజే ఇవన్నీ గుర్తురాలే. 100% కౌశిక్ రెడ్డి బిహేవియర్ కరెక్ట్ నేను కూడా అనడం లేదు. అగ్రెసివ్గా ఉంటాడు, కొంచెం యువకుడు కాబట్టి ఉత్సాహం ఎక్కువ ఉంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది. సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దీన్ని సాకుగా చూపించి చట్టసభకు దూరం చేయాలనేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయడంలో ఉద్దేశంలో
తీవ్రమైనటువంటి క్రమశిక్షణ చర్యకు గురి చేయాలి. కౌశిక్ రెడ్డి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చట్టసభలో కనబడకుండా చేయాలనేటువంటి కుట్ర కూడా దాని వెనుక దాగి ఉంది. ఏప్రిల్ 4న విచారణ ఉంది సార్. దాని వెనుక దాగి ఉంది. అంటే కౌశిక్ రెడ్డి తెలివికల్లోడు అయితే ఏం చేయాలంటే కొంచెం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక ప్రశ్నించే గొంతుల్లో కౌశిక్ రెడ్డి అనేటువంటి వాడు కూడా ఒక ముఖ్యుడు, యువకుడు. అన్న అనుమానం ఏం లేదు. ఇప్పుడు నన్ను అడిగితే నా వయసు రీత్యా మాట్లాడే విధానం వేరుంటుంది. మిమ్మల్ని అడిగితే మాట్లాడేది ఒక వయస్సు చిన్నగా యువకులు మాట్లాడితే యువకుడు మాట్లాడేటువంటి ఛాలెంజెస్, అగ్రెసివ్నెస్ అంతా యాటిట్యూడ్ వేరుంటుంది. ఒక చిన్న వయసులో చట్టసభకు వస్తే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. చట్టసభలో కూర్చున్న వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే ఏమన్నాడండి, ఏమంటున్నాడు, నిన్న కూడా మాట్లాడండి కదా. చట్టసభలో నేర్చుకోవాల్సిందో తెలుసుకోవాల్సిందో వినవలసిందో ఏమైనా వినబడుతుందా కనబడుతుందా అని చూస్తే ఉన్నవి పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చినవరా నాయన చట్టసభకు అనేటువంటి కర్మ పరిస్థితి, ఆ దరిద్రం అంతా చట్టసభలో ఏర్పడుతుంది. రాను రాను చట్టసభలు అధ్వానమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి, విద్వేషాలు రెచ్చగొట్టుకోవడానికి, పర్సనల్గా అటాక్ చేసుకోవడానికి దీనికి వేదికలు అయిపోయినాయి అమ్మా. దీని కొరగా మనం ఓట్లేసి చట్టసభలకు పంపించింది. ప్రజల సమస్యలు మీరు ప్రశ్నించాలి, చర్చ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. మాకు మనం మేలు జరుగుతుందేమో ఈ చట్టసభ అయిపోయే లోపల, సమావేశాలు అయిపోయే లోపల అంటే ఏముంటాయి? నువ్వు తిట్టుకున్నాయి, నేను తిట్టుకున్నాయి, నువ్వు నన్ను కొట్టు, నేను నిన్ను కొట్టు అన్నాడుగా రేవంత్ రెడ్డి గారు బావబామ్మర్దుల గురించి. మళ్ళీ ఆయన గురించే మాట్లాడుతున్నా, అందుకని తప్పులని ఆయన మాట్లాడుతుండు కాబట్టి. బావ ఈపు బావమరిది గోకాలే, బావమరిది ఈపు బావ గోకాలే అన్నాడు. ఇద్దరు కలిసి నీ వీపు గోకే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్తున్నాం. ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యేలు కూడా నెత్తి కొట్టుకుంటా ఉన్నారు, నవ్వలేక ఏడుస్తూ ఉన్నారు, ఏడవలేక గుమ్మనంగా ఉంటా ఉన్నారు. ఏం కర్మ పట్టిందిరా మా కాంగ్రెస్ పార్టీకి అని అనుకుంటున్నారు. కొంతమంది సీనియర్స్ విజ్ఞులు కూడా ఉన్నారు, అందులో అనుభవజ్ఞులు ఉన్నారు. మరి వాళ్ళకేమొచ్చిందో తెలియదు, ఈ జబ్బు అందరికీ అంటుకున్నదో తెలియదు. కానీ ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రజలకు వదిలేసి చాలా వరకు ఓపిక ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఏది చర్చ చేసేటప్పుడు రన్నింగ్ కామెంటరీ చేసినా, అవహేళనగా మాట్లాడినా, అనేక రకాలైనటువంటి బాడీ లాంగ్వేజెస్తో మీరు సైగలు చేసినా దిగమింగుకొని ప్రజల కోసం మీరు చూడండి ప్రజలారా అని చెప్పేసి వదిలేస్తున్న పరిస్థితి ఉంది. చట్టసభలో ఎవరైనా అట్లా హుందాగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. గాంభీర్యం అవసరం, ఒక హుందాతనం అవసరం. మనం ఒక ఎడ్యుకేషనిస్ట్గా ప్రజలకు మేలు చేయడం కోసం 5 సంవత్సరాలకు చట్టసభలో వేదికను చేసుకొని పనిచేయడానికి పోయినాం. మనం ప్రశ్నగా మిగలడానికి పోలే. మనం ఏదో బఫూన్లుగా మారి, మనం ఏదో వికారంగా మారి మన వార్తలు కనబడితే అసహ్యం పుడుతుంది రాజకీయాల మీద ప్రజలకు కూడా. అలాంటి పరిస్థితి దాపురించింది. ఓకే సార్, కౌశిక్ రెడ్డి ఏప్రిల్ 4న విచారణ ఉంది. అరెస్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడు కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని కేసు పెట్టించి పోలీసుల చేత ఫిజికల్ హ్యాండిలింగ్ కూడా చేపించి అనేక రకాలైనటువంటి చర్యలకు పాల్పడితే ఒక మనిషిగా, ఒక ఎమ్మెల్యేగా తనకు కూడా నియోజకవర్గంలో కొంత ప్రతిపత్తి ఉంటుంది, కొంత ప్రచారం ఉంటుంది, కొంత స్థాయి ఉంటుంది, స్థితి ఉంటుంది కదా. అది డ్యామేజ్ అయిన తర్వాత ఒక మనిషి రివోల్ట్ అవుతాడు. రివోల్ట్ అయిన దాంట్లో భాగంగా మాట్లాడే మాటలో ఒక పదం అన్పార్లమెంట్ వచ్చిందో ఏమో నేను వినలేదు. అదే బిహేవియర్ బాధ కలిగిందో ఎస్పీకి తెలియదు. విధులకు ఆటంకం కలిగించారు అనేటువంటిది పోలీసులు పెడుతున్నటువంటి జనరల్ కేసు కదా. ఆ రకమైనటువంటి దాంట్లో బుక్ చేసిండు కదా. ఆయన ఎక్కడ వదిలిపెట్టిండు? ఫ్లై యాష్ పొన్నం ప్రభాకర్ని పట్టుకున్నాడు, ఇసుక మీద మొత్తం ఇష్యూస్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ యువకుడు కాబట్టి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వానికి జీర్ణం కావడం లేదు. చట్టసభ లోపల గడికి లేస్తూ ఉంటాడు వెనుక. ఇప్పుడు మీరు చూడండి, చర్చ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేటప్పుడు క్రమంలో అనేక మంది వెనుక నుంచి లేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు వెనుక నుంచి లేవాలి, నేను ఇట్లా అంటుంటా, నేను కూసోమని అంటా ఉంటా, నేను పెద్ద విజ్ఞుని కాబట్టి జనం అనుకోవాలి కూసోబెడుతుండే ఆయన రెచ్చగొట్టట్లేదని. ముందే చెప్తే నేను అందరు లేవాలి, గొడవ చేయాలని. ఆ రకమైన పరిస్థితి ఏర్పడదు. సరే, ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయంలో తన భార్యకి కూడా నోటీసులు ఇచ్చిండు అని అంటున్నారు. ఇట్లా లేడీస్ ని ఇన్వాల్వ్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి అప్పుడే కదా ఈ దరిద్ర రాజకీయాలు మనకు వద్దని కౌశిక్ రెడ్డి ఇంటికి పడకపోయేది భార్య. ఎందుకే మనకి వెళ్ళి ఒక క్రికెట్ ప్లేయర్ ఇంత మంచి బ్రహ్మాండంగా ఉంటుంది కదా, మరి ఈ రాజకీయాల్లో నువ్వు రాకు నాకు కూడా నోటీస్ వచ్చింది, ఇదే మనం సంపాదించింది, రాజకీయాలు మనొద్దు ఇక సపరేట్ కూరుకొని భార్య అంటే ఇక అతను ఏంటంటే హెల్ప్లెస్గా అయిపోతాడు కదా. అంటే ఒక మహిళను అకారణంగా చట్టసభలో అవకాశాలు ఇవ్వండిరా నాయన అంటే చట్టసభలో ఉన్న ఎమ్మెల్యేను అడ్డం పెట్టుకొని మహిళను పరాభవం చేసే దాంట్లో భాగంగానే
ఒక పరిధిని మించి నోటీసులు ఇవ్వడం తప్ప ఇంకొకటి కాదు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఇది. ఓకే. కౌశిక్ రెడ్డి ఏమో నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నాడు. ప్లస్ బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి గొంతును నొక్కాలని కాంగ్రెస్ చూస్తోంది అని బీఆర్ఎస్ అంటోంది. ఇందులో నిజం ఎంతవరకు ఉంది? బీఆర్ఎస్ అంటుందా అంటలేదా పక్కకు పెట్టండి. బీజేపీ మాట్లాడితే కూడా అట్లనే నొక్కేస్తుంది కదా కాంగ్రెస్. సిపిఐ నిన్న మొన్న కూనంనేని సాంబశివరావు గారు మిత్రధర్మం కాబట్టి అన్నీ మూసుకొని పడి ఉంటున్నాం, పడి సస్తున్నాం. ఆడ వచ్చింది లేదు, మా నియోజకవర్గానికి రూపాయి ఇచ్చింది లేదు, పని చేసింది లేదు, అభివృద్ధి లేదు, మన్ను లేదు, మశానం లేదు, పడి ఉంటున్న వాడ ఏమీ లేదు, మిత్రధర్మం కాబట్టి అన్నాడు. అందరూ నలిగిపోతున్న వాళ్ళే ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేగా చట్టసభలో కాంగ్రెస్ పరిపాలన లోపల ఆనందంగా ఏం లేరు. బయటనేమో ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాస్వాహామ్యం నడుస్తుంది. ప్రజా పాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమనుకుంటున్నారంటే మా కర్మకు ఎన్నిక ఇక్కడ దాకా వస్తే మీరు ఇక్కడ కూర్చొని ఊళ్ళోకి పోయి చెప్పుకుందామంటేనేమో ఇక్కడ జరిగేది ఏం లేదు, తెచ్చేది ఏం లేదు, ప్రజలకు ఇచ్చేది ఏం లేదు. నిధులన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి అన్నారు కదండి, వాళ్ళ పార్టీ రాజగోపాల్ రెడ్డి అన్నారు కదా, మీ నిధులన్నీ కూడా ఖమ్మంలో 3 మంత్రులు ఆడికే పోతాయి, నిధులన్నీ కొడంగల్కే పోతాయి 1000 కోట్ల రూపాయలు, నా మునుగోడుకు రూపాయి లేదు, ఎందుకు ఇట్లా వివక్షకు గురి చేస్తా ఉన్నారు, ఇదేం పరిపాలన అని అన్నాడు కదా. ఇయ్యాల పేపర్లో వచ్చింది అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే, పైసలు ఇయ్యంది, చేతులు దడపంది, డబ్బులు ఖర్చు కాంది, కాంగ్రెస్లో చిన్న పని అయితే లేదు, ఈ పొరపాటున నేను ఎమ్మెల్యే ఇళ్ళకు వస్తే కదా నా కర్మగాని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు మనశ్శాంతిగా ఉన్నారు? అంటే ఈ కాంగ్రెస్ పరిపాలన లోపల రాక తెలంగాణ రాష్ట్రం మీరు ఇచ్చిండ్రా, మేమందరం తెచ్చుకున్నామా, రాష్ట్రం అయితే వచ్చింది. వచ్చిన రాష్ట్రం లోపల మీకు అవకాశం వచ్చినప్పుడు ఎంత బాగా పరిపాలన చేయాలి? నేను అనుకుంటున్నా పరిపాలన ఎవరి చేతిలో పడదంటే, ఇప్పుడు ఓ కోతికి కొబ్బరి చిప్పిస్తాం, ఆయన అంటున్నాడు చిన్న చట్టసభలు, మళ్ళీ మీరు ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడతారా సార్ అనొచ్చు. ఆయన చెప్పిండు ఎగ్జాంపుల్, కోతికి కొబ్బరి చిప్పిస్తే గీకా నాకా అట్లా ఉంది ప్రతిపక్షం పార్టీ అన్నాడు. గీకుతున్నది నాకుతున్నది కాంగ్రెస్. ప్రతిపక్షంలో గీకడానికి కొబ్బరి చిప్పలేదు, గీకితో వచ్చే కొబ్బరి లేదు, నాకితే తగిలే రుచి లేదు. కాంగ్రెస్లో కొబ్బరి చిప్ప చేతికి వచ్చింది, గీకేది వాళ్ళే, నాకేది వాళ్ళే, రుచి చూసేది వాళ్ళే, ప్రజలను బాధించేది ఇబ్బంది పెట్టేది కూడా వాళ్ళే. మార్చుకొని పరిపాలన చేస్తే సవ్యంగా ఆయన అంటాడు 2034 దాకా నేనే ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రాసిచ్చుడో మరి పట్టా, నువ్వే ఉండు ముఖ్యమంత్రిగా, నీకే కట్టబెడతాం ఈ రాష్ట్రంలో, మేము అందరం పనికిరాని వాళ్ళం, మేము పోటీ చేయం, ఆదర్శవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి, ఆహా ఎంత గొప్ప పరిపాలన ఉందని ఎవరన్నారో తెలియదు నాకు. మాటకోసారి అంటాడు ఆయన, భయం ఎక్కువ ఉన్నట్టుంది నా సీట్ ఎప్పుడు పోద్దో అని. అందుకే గడికి మాటకు 2029 దాకా నేనే అంటాడు, ఓసారి 34 దాకా నేనే అంటాడు, ఓసారి 39 దాకా నేనే అంటాడు. ఇక మరి ఎప్పటిదాకా ఉంటాడో మనం చూద్దాం. ఎంతకాలం ఉంటే అంతకాలం మనమైతే చావడం గ్యారంటీ. ఓకే, ఓవరాల్గా అయితే ఇది సార్ వర్షన్. కౌశిక్ రెడ్డి విషయంలో ఏం జరగబోతోంది, నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందనేది మాత్రం ఏప్రిల్ 4న తేలే పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి ఫేస్ టు ఫేస్ విత్ భుజంగరావు సార్. కెమెరామెన్ మోహిత్తో యశోద సైనింగ్ ఆఫ్.